కాంగ్రెస్ పార్టీ ఈసారి ఫార్మా రంగాన్ని టార్గెట్ చేసిందా? భారత్లో ఫార్మా రంగం ఎదుగుదలను ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతుందా? బ్రిటన్ పత్రిక BBC వార్తను ఎందుకు హైలైట్ చేస్తున్నట్లు? కాంగ్రెస్ పార్టీ హిట్ జాబ్కు కారణం ఏంటి తెలుసుకుందాం. తాజాగా కాంగ్రెస్ పార్టీ భారత ఫార్మా రంగంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ది డార్క్ సైడ్ ఆఫ్ ఫార్మా ఇండస్ట్రీ, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అనే ట్యాగ్ లైన్ తో ఓ వీడియోను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ట్విట్టర్ ఖాతాలో విడుదల చేసింది. అందులో BBC ఛానల్ స్టింగ్ ఆపరేషన్కు సంబంధించిన ఓ వీడియో ఉంది. ఆ వీడియోలో భారత్ నుంచి ఓ ఫార్మా కంపెనీ నిషేధిత మందులను ఘనా లాంటి ఆఫ్రికా దేశాలకు పంపుతోందనే సందేశం ఉంది. ఇది భారత ప్రభుత్వానికి తెలియదా అంటూ ప్రశ్నించింది. ఈ మందులు మనుషుల ప్రాణాలకే ప్రమాదకరమని, ఇవి అక్కడి ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తాయని చెప్పింది. అటువంటప్పుడు మన దేశ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించింది. డ్రగ్ కంట్రోల్ అథారిటీ CDSCO ఏం చేస్తోందని ప్రశ్నించింది. ఇదంతా భారత ప్రభుత్వానికి తెలియకుండానే జరుగుతోందా అని ప్రశ్నించింది. అయితే ఈ వీడియోలో చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలుస్తోంది. ఇటీవల BBC చేసిన స్టింగ్ ఆపరేషన్లో ఓ కంపెనీ అనుమతి లేని డ్రగ్స్ను ఎక్స్పోర్ట్ చేస్తోందని తెలిపింది. ఇంతవరకు వార్తలో నిజముంది. ముంబైకి చెందిన ఏవియో ఫార్మాస్యూటికల్ వివిధ బ్రాండ్ల పేరుతో వివిధ రకాల మందులను విక్రయిస్తోంది. వీటి ప్యాకింగ్ను చూస్తే అచ్చం చట్టబద్ధమైన మెడిసిన్ల లాగానే ఉంటుంది. కానీ వీటన్నింటిలోనూ హానికర పదార్థాల మిశ్రమం ఒకటి కలిసి ఉంది. అందులో ఒకటి టాపెంటడాల్, ఇది శక్తివంతమైన మాదక ద్రవ్యం. మరొకటి కండరాలకు ఉపశమనాన్ని కలిగించే ఔషధం క్యారిసోప్రోడాల్. ఇది చాలా వ్యసనపూరితమైనది కావడంతో యూరప్లో ఈ డ్రగ్ను నిషేధించారు. ఈ డ్రగ్స్ మిశ్రమాన్ని ప్రపంచంలో ఎక్కడా ఉపయోగించడానికి లైసెన్స్ లేదు. శ్వాస సంబంధమైన ఇబ్బందులకు, మూర్ఛకు ఈ మందులు కారణమవుతాయి. ఓవర్డోస్ అయితే ప్రాణాలకే ప్రమాదం. ఇలా ప్రమాదాలు ఉన్నప్పటికీ చాలా పశ్చిమాఫ్రికా దేశాల్లో వీధుల్లో దొరికే డ్రగ్స్గా ఈ మాదక ద్రవ్యాలు ఎక్కువగా పాపులర్. ఇవి చౌకగా, విరివిగా అందుబాటులో ఉంటున్నాయి. ఘనా, నైజీరియా లాంటి దేశాల్లో పలు ప్రాంతాలలో వీధుల్లోనే ఏవియో ఫార్మస్యూటికల్ లోగోతో ఉన్న ప్యాకెట్లు అమ్మడాన్ని BBC వరల్డ్ సర్వీస్ గుర్తించింది. భారత్లో ఏవియో ఫ్యాక్టరీలో ఈ డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించిన తర్వాత స్టింగ్ ఆపరేషన్లో కొన్ని నిజాలను రాబట్టింది. అయితే ఈ విషయం పట్ల CDSCO ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. దీనిపై మినిస్ట్రీ ఆఫ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ప్రకటన కూడా జారీ చేసింది. ఈ విషయం గురించి తెలియగానే ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిపి చర్యలకు ఉపక్రమించింది. ఆయా సంస్థలపై చర్యలు తీసుకున్నట్టు కూడా తెలియజేసింది. దీనికి తోడు సంబంధిత సంస్థ ఎగుమతి చేస్తున్న డ్రగ్స్ పట్ల ఆఫ్రికా దేశాలను కూడా హెచ్చరించినట్లు ప్రకటన జారీ చేసింది. 2022 నుంచి ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నామని, క్రిటికల్ డ్రగ్స్ తయారు చేస్తున్న కంపెనీలపై ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలియజేసింది. ఇప్పటి వరకు 905 కంపెనీలపై తనిఖీలు చేస్తే 694 కంపెనీలపై చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. అయితే మన భారత ప్రభుత్వం సంబంధిత సంస్థలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతూనే ఉంది. వీటిపై అనునిత్యం చర్యలు తీసుకుంటోంది. అయినా కూడా అక్కడక్కడ కొన్నిసార్లు తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అవేమీ పట్టించుకోకుండా భారత ఫార్మా రంగంపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఏకంగా ది డార్క్ సైడ్ ఆఫ్ ఇండియాస్ ఫార్మా ఇండస్ట్రీ, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అంటూ ఫార్మా రంగాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేయడం అందులో భాగమేనని అభిప్రాయపడుతున్నారు. అందుకు అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది భారత ఔషధ రంగానికి సువర్ణావకాశం అని చెబుతున్నారు. ఈ ఏడాదిలో భారీ అమ్మకాలను నమోదు చేస్తున్న సుమారు 25 ఔషధాల పేటెంట్ల గడువు ముగియనున్నట్టు తెలుస్తోంది. ప్రపంచ జనరిక్ ఔషధ మార్కెట్లో తయారీ, ఎగుమతుల పరిమాణం పరంగా ఇప్పటికే అగ్రస్థానంలో నిలిచిన భారత్ 20% పైగా ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. వచ్చే 14 నెలల్లో పేటెంట్ల కాలపరిమితి ముగిసే ఔషధాలను భారత్ కూడా తయారు చేయడానికి అవకాశం లభిస్తోంది. వీటిలో క్యాన్సర్ వంటి అతిపెద్ద జబ్బులకు సంబంధించిన మెడిసిన్స్ కూడా ఉన్నాయి. క్యాన్సర్ ఇమ్యునోథెరపీ కోసం US ఫార్మా దిగ్గజం మెర్క్ అభివృద్ధి చేసిన కీట్రూడాతో పాటు మధుమేహం, స్థూలకాయం చికిత్స కోసం డెన్మార్క్ కంపెనీ నోవో నార్డిస్క్ ఉత్పత్తి చేసిన ఓజంపిక్ వంటి కీలక ఔషధాల పేటెంట్లు 2025-26లో ముగిసి కీట్రూడా ఒక్కటే 2024లో 2,15,000 కోట్లకు పైగా అమ్మకాలను ఆర్జించింది. బ్రిస్టల్ మేయర్ స్క్విబ్ తయారీ బ్లడ్ థిన్నర్ అయిన ఎలిక్విస్, నోవాంటెస్ ఉత్పత్తి చేసిన ఇమ్యునాలజీ డ్రగ్ కోసెంటిక్స్ వంటి ఇతర ముఖ్య ఔషధాలు సైతం ఈ జాబితాలో ఉన్నాయి. 2023-29 మధ్య క్యాన్సర్, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, రోగ నిరోధక వ్యవస్థకు వచ్చే రుగ్మతల చికిత్సలో ఉపయోగించే 100 కంటే ఎక్కువ
క్లిష్ట ఔషధాల పేటెంట్ల గడువు ముగుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మందుల వార్షిక అమ్మకాలు 25,80,000 కోట్లకు పైమాటే. ఇది జెనరిక్స్, బయోసిమిలర్ల తయారీలో ఉన్న దేశీయ కంపెనీలకు అదనపు అవకాశాలను సృష్టించబోతోంది. యూరోపియన్ ఫార్మాస్యూటికల్ రివ్యూ ప్రకారం చూస్తే ప్రధానంగా ఈ పేటెంట్ల గడువు ముగియడంతో జెనరిక్స్ డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా సగటు వార్షిక వృద్ధి 7% పైగా నమోదవుతోందని ఓ అంచనా. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్, బయోకాన్, అరబిందో, హెటిరో, లీ ఫార్మా వంటి భారతీయ సంస్థలు దీని నుండి లాభపడతాయి. బయోసిమిలర్ల విభాగంలో కూడా దేశీయ కంపెనీలు ముందుకు దూసుకెళ్తున్నాయి. అయినప్పటికీ ఈ కంపెనీలు చవక జెనరిక్స్ తయారీదారుల నుండి, ముఖ్యంగా చైనాలో ఉన్న సంస్థల నుంచి పోటీని ఎదుర్కొంటున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. యుఎస్ వంటి మార్కెట్లలో ధరల ఒత్తిడి, ఫార్మసీల నుండి గణనీయ తగ్గింపుల కోసం డిమాండ్లు కంపెనీల లాభాలను ప్రభావితం చేయవచ్చని నివేదికల ద్వారా తెలుస్తోంది. భారత్ నుంచి ఔషధాల ఎగుమతులు 2024 డిసెంబర్లో 21,183 కోట్లుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఇవి 2.69% అధికం. ఏప్రిల్ డిసెంబర్లో ఎగుమతులు 7.85% దూసుకెళ్లి 1,82,021 కోట్లకు చేరాయి. దేశం నుంచి 2023-24 సంవత్సరంలో సుమారు 2,36,300 కోట్ల విలువైన ఔషధాలు పలు దేశాలకు సరఫరా అయ్యాయి. ఈ విధంగా భారత జెనరిక్ ఔషధాల మార్కెట్ పెరగడానికి అవకాశం ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మన దేశ ఫార్మా ఇండస్ట్రీపై అపనమ్మకం కలిగించేలా ప్రయత్నాలు చేస్తోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అందులోనూ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ఆధారంగా ఒక కంపెనీ తప్పు చేస్తే మొత్తం ఫార్మా రంగాన్నే తప్పుపట్టడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.